గుండాల కోన నల్లమల అడవిలో కొలువైన కర్కటేశ్వర స్వామిగా పూజింపబడే శివయ్య క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ లో చిట్వేలు మరియు రైల్వే కోడూరికి మధ్యలో 7 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ మామూలు రోజుల్లో జనాభా అస్సలు ఉండరు. సోమవారం కొంతమంది ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ శివరాత్రి టైంలో మాత్రం భక్త జనాలు ఇక్కడికి పోటెత్తుతారు. ఇక్కడ స్వామివారు కర్కటేశ్వర స్వామి అంటే ఎంటకాయ రూపంలో ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఎంటకాయ రూపంలో దర్శనమిస్తే చాలా అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఒక వాటర్ ఫాల్స్ దారిలో ఉంటుంది, ఒక వాటర్ ఫాల్స్ గుడి పక్కనే ఉంటుంది. ఇక్కడ నీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. నీళ్ళ లోపల ఉండే రాళ్ళు అలాగే చిన్న చిన్న చేపలు. ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంది. మేము ఇక్కడికి మంగళవారం అయితే వచ్చాము. ఇక్కడ మేము తప్ప ఇంకెవరు కూడా లేరు. ఎవరన్నా ఇక్కడికి వెళ్ళాలంటే సింగిల్ గా కాకుండా గుంపుగా వెళ్ళండి. ముందుగా గణపతిని దర్శించి కర్కటేశ్వర స్వామిగా ఉన్న శివుని దర్శించుకున్నాము. ఆ పక్కనే మండపంలో ఉన్న కొన్ని దేవుని పటాలు, మండపం పక్కనే కొండల్లో ఉన్న కొన్ని శివలింగాలు అలాగే కొన్ని పటాలు ఉన్నాయి. ఇక్కడికి ఎవరో లోకల్ వాళ్ళు వచ్చి పూజ చేసి వెళ్ళినట్టుగా ఉంది. కొండల మధ్యలో నివసించే కొన్ని ఎంటకాయలు గుండ్రని రాళ్ల రూపం కూడా ధరించే అవకాశం ఉంది. సడన్ గా ఒక రాయైనా ఓపెన్ అయ్యి ఎంటకాయలాగా మారుతుందని చూశాను. ఇక్కడ చాలా అందంగా ప్రశాంతంగా అయితే ఉంది. మేమైతే ఉండాలని అనుకున్నాము, కానీ కాసేపట్లోనే వానర సైన్యం అయితే వచ్చేసింది. ఒకప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే అడవి మధ్యలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇక్కడికి వెళ్లేందుకు రీసెంట్ గా ఎర్రమట్టి రోడ్డు అయితే వేస్తున్నారు. ఇక్కడ వాన వచ్చినా తడవకుండా ఉండేదానికి షెడ్లు కూడా ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రదేశానికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఓం నమః శివాయ.